సిద్దిపేటలో కార్ టైర్స్ మరియు కార్ కి 3D వీల్ అలైన్మెంట్ సర్వీసెస్. వీటికి ఒక్కటే అడ్డా, మణికంఠ వీల్ టైర్ మాఫియా. సార్, ఒకవేళ మీరు ఆర్టిస్ట్ అవ్వకపోయి ఉంటే మీకు ఒక దగ్గర జాబ్ చేయడం కూడా ఇష్టం లేదు. సో ఒకవేళ ఆర్టిస్ట్ అవ్వకపోయి ఉంటే ఏం చేసేవారు మీరు? I know it is so shameless to say this. నాన్న డబ్బుల్ని ఎంజాయ్ చేస్తూ సో ఇంత మంచి లైఫ్ ఉన్నా మనకి ఏదో ఒక విషయంలో బాధ అనిపిస్తుంది. అట్లా ఏదైనా విషయంలో ఎప్పుడైనా బాధపడ్డారా సార్ మీరు? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా సరే, మీ దగ్గర ఎంత నేమ్ ఉన్నా సరే, ఎంత ఫేమ్ ఉన్నా సరే, లైఫ్లో మీకు బాధ అనేది ఇది ఏమున్నా సరే వస్తుంది. ప్రతి ఒక్కరికి లైఫ్ డ్రీమ్ క్యారెక్టర్ ఉంటుంది, ఈ క్యారెక్టర్ నేను చేయాలి. సో మీ లైఫ్ డ్రీమ్ క్యారెక్టర్ ఏదైనా ఉందా? యాక్చువల్లీ ఒక సినిమా నాకు స్ప్లిట్ పర్సనాలిటీ క్యారెక్టర్ చేయాలని చాలా ఇష్టం. నాకు ఫిల్మ్స్ చేయాలా, దానిలో పెద్ద హిట్ అవ్వాలా, నేను కూడా స్టార్ అవ్వాలని నాకు ఆశ ఉంది. బట్ దట్ ఈస్ నాట్ మై ఫైనల్ డెస్టినేషన్. మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్ తెలుగు ఇండస్ట్రీలో? వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ సార్. మమ్మీ గారికి చెప్పాలంటే యూ హ్యావ్ బీన్ ఆల్వేస్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అమ్మా. ఐ థింక్ నువ్వు లేదంటే నేను నిజంగా ఏమీ లేదు. ఇప్పుడు మీరు కొన్నిసార్లు ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్తుంటారు కదా సార్. ఇప్పుడు బయట మీకు అభిమానించే ఫ్యాన్స్ ఉంటారు కదా, కామన్ ఫ్యాన్స్. సో వాళ్ళ రిసీవింగ్ ఎట్లుంటుంది మీరు వెళ్ళినప్పుడు? అలాంటి నాకు చాలామంది వచ్చి చెప్పేటప్పుడు ఐ ఫీల్ సో లక్కీ టు బి బ్లెస్డ్. ఇంతమంది నన్ను ప్రేమిస్తున్నారు, ఇంతమంది నా సీరియల్ చూస్తున్నారు, ఇంతమంది నా యాక్టింగ్ని ఇష్టపడుతున్నారని నాకు ఐ ఫీల్ రియలీ హ్యాపీ. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ తేజ్ అని. వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు అండ్ మల్టీ టాలెంటెడ్. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ప్రతిరోజు కనిపిస్తుంటారు అన్నమాట. సో చాలామంది కొత్త వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు. అండ్ మన బాయ్స్ కంటే ఇంట్లో ఆడపిల్లలకి ఎక్కువ తెలుసు అనమాట సార్. సో విశాల్ సార్ ఉన్నారు. తన జర్నీ, లైఫ్ జర్నీ, సీరియల్ జర్నీ, మూవీస్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కనుక్కుందాం. సో చాలామంది రిక్వెస్ట్ చేశారన్నమాట సార్ ఇంటర్వ్యూ చేయమని. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తేజ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ ద ఆడియన్స్. ఎందుకంటే నా ఇంటర్వ్యూ కూడా చూడాలని చాలామంది రిక్వెస్ట్ చేశారంటే ఇట్స్ ఫీల్స్ రియలీ అప్రిషియేటివ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సార్, ఎలా ఉన్నారు సార్? బాగుంది, సూపర్గా ఉన్నారు. సో ప్రాజెక్ట్స్ ఎలా నడుస్తున్నాయి? ప్రస్తుతానికైతే త్రినేని జరుగుతుంది. సో త్రినేని ఈజ్ గోయింగ్ ఆన్ ఫుల్ ఫోర్స్. దాన్ని వదిలేస్తే ఇప్పుడు కన్నడలో ఒక సినిమా చేస్తున్నాను దర్శన్ సార్తో, డెవిల్ అని ఒక సినిమా. అది సో పెద్ద బిగ్ బడ్జెట్ మూవీ అండ్ ఆఫ్ కోర్స్ హీ సూపర్ స్టార్. సో నేను ప్రాజెక్ట్లో ఒక నెగటివ్ చేస్తున్నాను. నెగటివ్ చేస్తున్నాను. యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు, బిఫోర్ దిస్ రాబర్ట్ చేశాను కదా, సో రాబర్ట్ కూడా నెగటివ్ చేశాను. ఓకే. సో రవికిషన్ కొడుకునే దాంట్లో నేను. సో ఈ ప్రాజెక్ట్లో దానికిన్నా ఇంకా కొంచెం క్యారెక్టర్ వైజ్ హైలైట్ ఉంది, కొంచెం పెద్ద ఇంపార్టెన్స్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఆయనతో ఆపోజిట్గా చేయడం అంటే ఆబ్వియస్లీ ఇట్స్ ఎ బిగ్ థింగ్. సార్, మీకు పాజిటివ్ క్యారెక్టర్స్ ఇష్టమా, నెగిటివ్ క్యారెక్టర్స్ ఇష్టమా? అలాంటి ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాస్లో ఇంత పెద్ద సూపర్ స్టార్ ఆపోజిట్ మీకు ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇస్తే ఐ జస్ట్ వాంట్ డూ ఇట్. అంటే ఇది నా ఇష్టం కాదు, ఇది ఒక ఛాన్స్ దొరికితే మిమ్మల్ని ప్రూవ్ చేయడానికి ఒక ఆపర్చునిటీ. సో ఆ ఛాన్స్ని నేను వాడుకొని I just want to portray myself that I can be an actor. Okay. At the end of the day, see, I am here to entertain people. So, జనాలకి ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్ కావాలి. నా నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తెలుగు కొంచెం అటు ఇటు ఉంది. సో కొంచెం ప్లీజ్ మేనేజ్. చాలా పర్ఫెక్ట్ మాట్లాడుతాను. అయ్యో లేదు, చాలా గ్రామటికల్ మిస్టేక్స్ చేస్తాను. అయినా మిస్టేక్స్ చేసినా సరే నేను తెలుగులో మాట్లాడతాను. సో ఒక ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు సార్ అయినా, అల్లు అర్జున్ సార్ అయినా, వాళ్ళతో ఒక ఛాన్స్ దొరికితే ఆపోజిట్ చేయడానికి మీరు ఆలోచిస్తారా? నెగటివ్ అయినా సరే, ఏదైనా సేమ్ ఫీలింగ్ ఫర్ మీ. అండ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ హియర్ టు ఎంటర్టైన్ పీపుల్. సో జనాలకి నేను ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలా అండ్ ఐ వాంట్ గివ్ ఇట్ ఇన్ అ బిగ్ వే, అంతే. సార్, ఆన్ స్క్రీన్ లైఫ్ మీ గురించి అందరికీ తెలుసు. ప్రతిదీ మీరు వీడియో రూపంగా ఇన్స్టాలో, యూట్యూబ్లో షార్ట్స్ కిందకి పెడుతూనే ఉంటారు. సో ప్రతి ఒక్కరికి తెలుసు. సో విశాల్ సార్ ఎక్కడ పుట్టి పెరిగారు? ఐఎమ్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ బెంగళూరు. ఇన్ఫ్యాక్ట్ మొత్తం స్కూలింగ్, ఎడ్యుకేషన్, కాలేజ్, ఎవ్రీథింగ్ గాడ్ ఓవర్ ఇన్ బెంగళూరు ఓన్లీ. సో కాలేజ్ అయిన తర్వాత ఐ థింక్ ఇట్ వాస్ జస్ట్ యాక్చువల్లీ నేను యాక్టర్ బై ఛాన్స్, నిజం చెప్పాలంటే. అంటే కాలేజ్లో ఉన్నప్పుడు యూ విన్ ఆల్ దిస్ మిస్టర్ సప్తగిరి, అదన్నీ ఒక మోస్ట్ హ్యాండ్సమ్ గా ఇన్ కాలేజ్, అదన్నీ విన్ అయ్యాను కాలేజ్ టైం. సో
అప్పుడు ఫ్రెండ్స్ ఇలాగే నువ్వు కూడా హీరో అవ్వచ్చు కదా, హీరో అవ్వచ్చు అంటుంటే నేను ఊరికే అంటున్నారు, ఊరికే నన్ను పంప్ చేస్తున్నారేమో. సో నా వల్ల నేను యాక్టర్ ఎలా అవుతాను, అండ్ దానికి కొంచెం ప్రిపరేషన్ అవ్వాలా కదా, ప్లస్ బాడీ లాంగ్వేజ్ అయినా, యాక్టింగ్ సెన్స్ అయినా, కెమెరా సెన్స్ అయినా అన్నీ ఉండాలి కదా. సో దానికి ట్రైనింగ్ మళ్ళీ వెళ్ళాలా. సో టూ లేజీ అండ్ లెథార్జిక్, మా వల్ల కాదులే ఇదండి అని వదిలేశాను. సో ఎంతవరకు చదువుకున్నారు సార్ మీరు? ఇంజనీరింగ్ బి. ఓ, ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? మీ అండ్ మై సిస్టర్ ఇద్దరే. అంతే. తనకు కూడా పెళ్లి అయింది. సో షీ సెటిల్ ఇన్ మైసూర్. ఓకే. సో ఇంకోటి సార్, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరు మీకు చెప్పారు చూడడానికి గుడ్ లుకింగ్ ఉన్నారు, హీరోగా చేయొచ్చు కదా అని. అంటే ఇప్పుడే మీరు ఇంత ఉన్నారంటే ఇంకా అప్పట్లో ఎలా ఉన్నారో మీరు లైక్ స్టూడెంట్ లైఫ్ ఉన్నప్పుడు? అప్పుడు యాక్చువల్లీ నిజం చెప్పాలంటే చాలా మంది యాక్చువల్లీ నాకు చెప్తారు, ఐ థింక్ ఆఫ్టర్ ద కాలేజ్ టైమ్స్ ఇప్పుడే నాకు ఇంకా బాగా కనిపిస్తున్నాను. ఎందుకంటే ఐ యూస్ టు ఆల్వేస్ బీన్ క్లీన్ షేవ్డ్. సో ఎప్పుడు క్లీన్ షేవ్డ్, అండ్ ఐ యూస్ టు హ్యావ్ అ లాంగ్ హెయిర్ లైక్ దిస్ ఓకే. అట్ వన్ పాయింట్. యాక్చువల్లీ నాకు లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం, బట్ ప్రొడ్యూసర్స్ పర్మిషన్ ఇవ్వరు. క్యారెక్టర్కి హెయిర్స్ వద్దు అని పర్మిషన్ ఇవ్వరు. సో చాలా వరకు మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పుషప్ చేస్తుంటారు సార్, అంటే హీరోలా ఉన్నావు చెయ్యి అది చెయ్యి, అని అంటూనే ఉంటారు కదా. సో మీ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ మీద మీరు ఆర్టిస్ట్ అయ్యారా, లేకపోతే మీకు నిజంగానే లేదు, ఇంట్రెస్ట్ లేదు. అయ్యారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ కాలేజ్ ఏమైంది, ఒక 2-3 years అయింది, ఆల్మోస్ట్ ఒక 4-5 years అయింది. ఆ తర్వాత వెయిట్ చేశాను, ఓకే ఏదైనా చేయాలని. సో వాట్ ఐ థాట్ వాస్, ఐ కమ్ ఫ్రమ్ అ గుడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అంటే నాన్న బిజినెస్లు ఉన్నారు, వీ హ్యావ్ అ వెరీ గుడ్ సక్సెస్ఫుల్ బిజినెస్ రన్నింగ్. సో అండ్ ఇంట్లో నాకు వాట్ యూ కాల్ దట్, ఆ హంగర్ లేదు. అంటే చెప్తారు కదా ఒక హంగర్ ఉండాలని, నాకు అదని ఏం లేదు. ఎందుకంటే చాలా రిలాక్స్డ్, ఒక లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. సో ఒక పాయింట్లో నాకేమనిపించిందంటే, అందరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా, అంటే మీ నాన్న కింద ఉన్నావు నువ్వు, సో డెఫినెట్గా అలాగే ఉంటావు నువ్వు అని. అది జోక్గా చెప్పారో సీరియస్గా చెప్పారో నాకు తెలియదు. ఒకసారి వ్యంగ్యంగా చెప్పారో నాకు అది కూడా వెటకారంగా చెప్పారో అది కూడా నాకు తెలియదు. బట్ నేను అలాగే తీసుకున్నాను. సో ఐ జస్ట్ ఫెల్ట్ ఓకే, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ దట్ విల్ మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్. అంటే మన నాన్న అమ్మ వాళ్ళు నా పేరు నుంచి గుర్తించుకోవాలి. అంటే ఈయన నాన్న, ఈయన అమ్మాయి, వీళ్ళని ఒకసారి వాళ్ళకి అనిపించాలని నాకేమో అనిపించింది. బట్ ఏం చేయాలో నాకు తెలియదు. ఎందుకంటే చాలా రిలాక్స్ లైఫ్ స్టైల్, ఎందుకంటే నాకేం తెలీదు. సో మంచిగా డబ్బులు ఇస్తున్నారు, యూ హ్యావ్ ఎవ్రీథింగ్, యూ హ్యావ్ ద బైక్స్, యూ హ్యావ్ కార్స్, అండ్ యూ హ్యావ్ వెరీ సెటిల్డ్ లైఫ్ స్టైల్, యూ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్. అలాంటిది ఒక పాయింట్లో అదేమైందో తెలీదు. ఇట్ వాస్ అ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. ఇట్ వాస్ లైక్ వెరీ కైండ్ ఆఫ్ డిప్రెసింగ్ దట్ ఏదైనా చేయాలని అనుకున్నాను. ఓన్గా చేయాలంటే ఆ రోజు తెలిసింది నాకేం తెలీదు. అంటే నా దగ్గర ఎవ్రీథింగ్ ఇస్ దేర్, బట్ అదన్నీ మన నాన్నది, నాదని ఏం లేదు. ఓకే. ఆయన డబ్బులు అయినా సరే, ఆయన లగ్జూరియస్ లైఫ్ స్టైల్ అయినా సరే, ఇల్లు, కార్స్, బైక్స్ అన్ని ఆయన ఇచ్చింది నాకు. సో నేను ఏమి సంపాదన చేయట్లేదు, సో సంపాదించుకోలేదు. ఓకే ఏదైనా చేయాలని తెలియదు, ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియదు. ఓకే నాకు తెలిసింది ఒకటే, ఓకే అందరు ఫ్రెండ్స్ ఇప్పుడు ఉంటారు కదా, చూడడానికి బాగున్నావు, ఏమైనా ట్రై చేయమంటారు. ఇప్పుడు బిజినెస్ చేయాలంటే మళ్ళీ ఆ బిజినెస్కి డబ్బుల్ని నాన్నతో అడగాలి. సో అప్పుడు అలా అడిగితే ఎలా అవుతాను, ఓన్ సెల్ఫ్ మేడ్ అని ఎలా అవుతాను? సో ఇప్పుడు కూడా నేను సెల్ఫ్ మేడ్ కాదు. నా పేరు, ఈ జర్నీ ఏముంది 9 years, ఇప్పుడు 2025కి 10 years అవుతుంది నా ఇండస్ట్రీ జర్నీ. సో ఈ 10 yearsలో ఐ ఫీల్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ సెల్ఫ్ మేడ్ ఈస్ మై నేమ్. సో దాన్ని వదిలేసి ఐ థింక్ నథింగ్ ఐ మేడ్ సెల్ఫ్ మేడ్, ఎవ్రీథింగ్ ఈజ్ మై పేరెంట్స్ గివెన్. బట్ ఆ పాయింట్లో ఏం చేయాలని తెలియదు. ఎందుకంటే బిజినెస్ చేయాలంటే నాన్న అడగాల, వాళ్ళు డబ్బులు ఇస్తేనే నేను ఒక బిజినెస్ చేయొచ్చు, మళ్ళీ అది సపోర్ట్ డిపెండెన్సీ అవుతుంది. సరే ఏం చేయాలి, ఓన్గా వెళ్ళి పని చేయడం అంటే ఐ వర్క్డ్ ఇన్ డెల్ ఫర్ అబౌట్ 14 months. నా వల్ల కాదు అది. అంటే లైఫ్ ఇప్పుడు నా కింద చాలా మంది పని చేస్తారు, ఐ హ్యావ్ ఎంప్లాయీస్ బిలో మీ ఇన్ ద బిజినెస్. ఇప్పుడు నేను వెళ్ళి ఎవరి కింద పని చేయాలా, వాళ్ళతో తిట్టించుకోవాలా, వాళ్ళతో అది ఇది అని రెస్పెక్ట్ ఇవ్వాలా. ఏంట్రా ఇది అని చాలా ఫీల్ అయ్యాను. సరే అది వదిలేసాను, మళ్ళీ ఏదైనా చేద్దామని ఒకరోజు సినిమాకి వెళ్ళాను. సో బెంగళూరులో. సో సినిమాకి వెళ్ళేటప్పుడు ఆ సినిమాకి ఒక యాడ్ డైరెక్టర్ వచ్చారు. ఆ ఒక స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఉన్నాను నేను. అంటే ఏం చేయాలని కూడా తెలియదు నాకు. ఆ టైంలో ఆయన వచ్చి ఒకసారి, ఆయన యాడ్ డైరెక్టర్ నేను, సో మీకు ఇష్టం ఉంటే ఒక యాడ్స్ షూట్ చేద్దాం, మా మోడల్ అవుతారని. మోడలా నేనా? సరే ఏదైనా స్టార్టింగ్ స్టెప్ కావాలి కదా, నాకు ఇంట్రెస్టింగ్ బట్ అది కాదు అనిపించింది. అక్కడ అడిగారు, ఓకే. తర్వాత నెక్స్ట్ చెప్పారు ఏంటంటే, మీరు చేయండి నేను డబ్బులు ఇస్తాను. డబ్బులు ఇస్తారా అంటే, ఫోటోషూట్ చేసి మీ ప్రోడక్ట్కి మోడలింగ్ చేస్తే నాకు డబ్బులు కూడా ఇస్తారు. 15,000
నైస్ కదా, ఏ బాగుంది, ఇదేనో సరే ట్రై చేద్దాము. సరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఆ టైంలో, ఏయ్ ట్రై చేయి బాగుంటుంది, సరే ట్రై చేద్దాం. ట్రై చేశాను. సో దాని నుంచి ఒక యాడ్స్ చేస్తూ ఉన్నాను, 2-3 యాడ్స్, డబ్బులు వస్తుంది, నైస్ కదా, ఇది ఓకే బాగుంది, ఏదో అట్లీస్ట్ ఓన్గా నేను దాంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఓకే చాలా ఏమో చేశానులే. ఇప్పుడు ఒక పాయింట్ తర్వాత అది ఆగింది. ఒక 3 months 4 months తర్వాత యాడ్స్ లేదు. అరే యాడ్స్ లేదు, ఇప్పుడేం చేయాలా, ఏం తెలియదు ఏం చేయలేదు. కాలేజ్ టైంలో నేను డ్రామా చేస్తున్నాను, డ్రామా యాడ్స్. సో ఆ యాడ్ డైరెక్టర్ మళ్ళీ ఒకసారి నాకు అడిగారు, మీకు ఆపర్చునిటీ, నేను ఊరికే ఆయనతో మాట్లాడేటప్పుడు ఇలా చెప్పాను సార్, నేను వేరే ఏదైనా చేయాలనుకుంటున్నాను, చూడడానికి బాగున్నావు, యాక్టింగ్లో వచ్చాయి. నాకు యాక్టింగ్ ఏం తెలియదు సార్, ఎలా చేస్తాను, కాలేజ్ టైంలో డ్రామాస్ స్కిట్స్ నేను చేస్తాను కదా, అది నేను చేస్తాను, చాలు బిల్డ్ ఆన్ దట్, నువ్వు యాక్టింగ్ ప్రాక్టీస్ చేసుకో, లేదంటే క్లాసెస్కి వెళ్ళడం ఎక్కడ కూడా తెలియదు నాకు, సరే ట్రై చేయని ఒక నంబర్ ఇచ్చారు. సో ఆయన ఒక మూవీలో చిన్న రోల్ ఇచ్చారు. ఇది నేను చెప్తున్నది 2013-14 ఒక చిన్న రోల్. మూవీలో ఏంటి, వచ్చి హీరోయిన్ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాను, అంటే 1 day షూట్ చేశాను. ఆ షూట్లో ఎవరో నాకు పరిచయం అయ్యారు, వాళ్ళు నాకు ఒక నంబర్ ఇచ్చారు, ఇలా సీరియల్ ఆడిషన్ జరుగుతుంది వెళ్తావా. ఆ హీరోనా అడిగాను ఫస్ట్. హీరో ఓకే. నాకు మైండ్ సెట్ ఏంటి, హీరో అవ్వాలి, ఏదైనా సరే నేను హీరో అవ్వాలి. సరే హీరో అవ్వాలి, ఎలా, ఓకే ఈ సీరియల్ హీరో అవ్వాలి. బట్ నేను ఎంత స్టూపిడ్ అంటే, అంటే హంగర్ ఫర్ ఏదైనా అవ్వాలంటే ఏదైనా చేస్తాను, నేను హీరో అవ్వాలి. సరే గూగుల్లో కూడా కొట్టాను, హౌ టు బికమ్ హీరో. నేను వేరే ప్రొడక్షన్ ఆఫీసెస్ ఇన్ బెంగళూరు తిరిగాను. సో అక్కడ వెళ్ళి తిరిగితే, బాబు నువ్వే ప్రొడ్యూసర్ అవ్వచ్చు కదా. నేను నా డబ్బులతో ఏమి అవ్వను, మన నాన్నది. సో నేను సొంతంగా ఏం అవ్వాలని లేదు అంటే, ఫస్ట్ నేను చాలా మంది రిజెక్ట్ చేశారు ప్రొడక్షన్ ఆఫీసెస్లో. ఎందుకంటే నువ్వు సౌత్ ఇండియన్ లాగా లేదని, ఫేస్ చూస్తే నువ్వు బేసిక్లీ ఒక సౌత్ ఇండియన్ అపీల్ లేదు నీకు, నువ్వు చాలా నార్త్ ఇండియన్ లాగా ఉన్నావు. ఇక్కడ నేటివిటీకి నువ్వు అట్రాక్ట్ అవ్వాలి కాదని వాళ్ళు హానెస్ట్ గా చెప్పారో, లేదంటే నేను అక్కడి నుంచి అన్నారో రీజన్ ఇచ్చారో తెలియదు. మళ్ళీ చాలా బల్కీ ఉన్నాను అప్పుడు, ఒక 85 kgs ఉన్నాను. నేను ఫస్ట్ నుంచి జిమ్ అడిగినాను. సో ఫిట్నెస్ అంటే నాకు చాలా ఇష్టం. సో బల్కీ ఉన్నాను నేను, విలన్ లాగా ఉన్నావు, నువ్వు హీరో అలా అవుతావు. అవునా చేయదేలా, సరే చాలా అప్పుడు కూడా చాలా హోప్స్ పోయింది నాకు, ఏమిటరా మోస్ట్లీ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, ఇది కూడా పోయిందేమో, సరే వదిలేదామని అనుకున్నాను. ఈ యాడ్ డైరెక్టర్ ఒకసారి ఆపర్చునిటీకి మూవీకి ఇచ్చారు కదా, అక్కడ నాకు ఒక ఆపర్చునిటీ, ఎవరో సీరియల్లో ఆడిషన్ ఉందని ఆపర్చునిటీ నెంబర్ ఇచ్చారు, అది ఆపర్చునిటీ నాకు. ఓకే వెళ్ళాను, హీరో ఆడిషన్, ఎంత చెత్త ఆడిషన్ ఇచ్చాను నేనంటే, నాకు ఇప్పుడు దాకా వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు కూడా నాకు తెలీదు. ఆయన ప్రొడ్యూసర్ కృష్ణ సార్ అండి. మనకి ఎవరు ఆపర్చునిటీ ఇస్తారో వాళ్ళే మా గురు. ఎందుకంటే ఫ్రెషర్స్కి నేను అంటున్నాను కదా, నేను చాలా గ్రాటిట్యూడ్ ఉంది. ఎందుకంటే ఈ పొజిషన్కి రావడానికి చాలా డిఫికల్ట్. మీ దగ్గర ఏది ఉన్నా సరే, ఇండస్ట్రీలో ఒక ప్లేస్ కావాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి మీకు. నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఎందుకంటే మా నాన్న ఏం ప్రొడ్యూసర్ కాదు, మన పెద్ద నాన్న ఏం డిస్ట్రిబ్యూటర్ కాదు, ఇండస్ట్రీ నుంచి ఎవరికి ఏమి కనెక్షన్స్ లేదు. సో అలాంటప్పుడు అట్లీస్ట్ కనెక్షన్స్ ఉంటే ఏదో ఒక పంపిస్తారు, అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. నాకు ఎవరు లేరు అక్కడ. సో మీ దగ్గర ఏ డబ్బులు ఉన్నా సరే, ఏది ఉన్నా సరే, మీకు కనెక్షన్ పాయింట్ లేదు, ఇండస్ట్రీకి వెళ్ళడానికి ఒక రూట్ యాక్సెస్ లేదు మీకు. అండ్ దట్ వాస్ వెరీ కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేటింగ్ ఫర్ మీ. సరే ఇది ఒక సీరియల్ ఆడిషన్ ఇచ్చాను, చెత్త ఆడిషన్ ఇచ్చాను. వాళ్ళు కృష్ణ సార్ అది ఏం చూసారో నాకు తెలియదు. నా దాంట్లో హెబ్బులి సుదీప్ సార్తో ఆయన చాలా సినిమాస్ చేశారు ఆయన పైల్వాన్, హెబ్బులి అని పెద్ద పెద్ద సినిమాస్ చేశారు సుదీప్తో. సో సుదీప్ సార్తో సినిమాస్ చేశారు, ప్లస్ ఆయన చాలా సీరియల్స్ కూడా ప్రొడ్యూస్ చేశారు. ఆయన నాకు ఫస్ట్ సీరియల్ గృహలక్ష్మి 2015 నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు హీరోగా. బట్ బిఫోర్ ద సీరియల్ స్టార్టెడ్ నాకు ఒక మోల్డింగ్ క్లాస్ అని పెట్టారు 1 week, కొంచెం యాక్టింగ్ సెన్స్ అయినా నేర్చుకున్నాను, బేసిక్ పాయింట్స్ నేర్చుకున్నాను. ఆ తర్వాత బిల్డ్ అయ్యాను. బట్ ఆ ఫస్ట్ సీరియల్ నాకు నిజంగా ఒక ట్యూషన్ లాగా అయిపోయింది, యాక్టింగ్ నేర్చుకోవడానికి. ప్లస్ నాకు మొత్తం సెట్ చేశారు. ఆ తర్వాత ఆ సీరియల్ కూడా చాలా పాపులర్ సీరియల్, అది చాలా పెద్దగా రన్ అయింది. ఆ తర్వాత లక్ష్మీ బారమ్మ అని ఒక సీరియల్ చేశాను కన్నడలో, అది కూడా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత త్రినేని వచ్చింది. సో నాకు ఆల్మోస్ట్ ఈ సీరియల్స్ 1 week గ్యాప్, ఈ సీరియల్ అయిపోయిందంటే నెక్స్ట్ వీక్ ఇంకొక సీరియల్ ఉన్నాను, ఆ సీరియల్ అయిపోయిందంటే 3 days ఈ సీరియల్ ఉన్నాను త్రినేని. అండ్ తెలుగులో నిజం చెప్పాలంటే దిస్ జర్నీ వాట్ ఎవర్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. అండ్ తెలుగులో ఎంటర్ అవ్వడానికి నిజంగా ఇట్ వాస్ వెరీ 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 కైండ్ ఆఫ్ లూక్రేటివ్ అనొచ్చు. ఎందుకంటే వేరే ఇండస్ట్రీలో ఎలా పనిచేయాలా, నాకు నేను నిజంగా హైదరాబాద్ కూడా రాలేదు అప్పటిదాకా. ఇన్ ఆల్ దీస్ మెనీ ఇయర్స్ నేను లైఫ్లో ఒక్కసారి కూడా హైదరాబాద్ రాలేదు. సో అండ్ ఐ ఓన్లీ న్యూ ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ అన్నపూర్ణ స్టూడియోస్. ఆ ప్రొడక్షన్ హౌస్లో నాకు ఒక హీరోగా ఛాన్స్ దొరుకుతుంది, సరే చేద్దాం. ఇంట్లో కూడా చెప్పారు చాలా మందికి, నువ్వే చెప్తావు కదా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఒక
ఛాన్స్ దొరకడం ఎంత పెద్ద టాస్క్ అది. సో నాకు ఒక ఆపర్చునిటీ వాళ్ళు ఇస్తున్నారు. సో డెఫినెట్లీ మనం వాడుకోవాలని వచ్చాను ఇక్కడ. అండ్ లక్కీలీ గాడ్స్ గ్రేస్ అండ్ ఆడియన్సెస్ లవ్. నిజంగా తెలుగు ఆడియన్స్కి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఏ సీరియల్ అయినా సరే ఇట్ బేసిక్లీ రన్స్ ఆన్ నంబర్స్. అంటే సీరియల్ కథ కూడా చాలా బాగుంది, బట్ ఆ కథ ఎంత బాగున్నా సరే ఆడియన్స్ చూడాలి కదా. అవును. సో ఆడియన్స్ చూసినందుకు ఐ థింక్ ఐ జస్ట్ గాట్ so much love from Telugu people. I mean, I always had the love from Karnataka, but Andhra, Telugu, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒకసారి నేను 3 స్టేట్స్ హీరో. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణ, మళ్ళీ పాన్ ఇండియా, ఒక పాన్ సౌత్. ఇప్పుడు మన సీరియల్లో నార్త్ ఇండియా కూడా డబ్ అవుతుంది. అవును. సో ఒక బాలీవుడ్ యూజువల్లీ ఏమవుతుంది, బాలీవుడ్ సీరియల్స్ తెలుగులో లేదంటే కన్నడలో డబ్ చేస్తారు. అవును. ఎందుకంటే వాళ్ళది మేకింగ్, వాళ్ళది వాట్ యు కాల్ దట్ సో కాల్డ్ ఆరా సీరియల్ అలా ఉంటుంది. సో మనం వాళ్ళ నుంచి మనం డబ్బింగ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం ఒక తెలుగు సీరియల్ బాలీవుడ్లో డబ్ అవుతుంది. అండ్ అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం తెలుసు, ఎంత గర్వంగా ఉంది ఆ పాయింట్. ఇప్పుడు తెలుగులో సోమేక్ సీరియల్, ఓకే, ఆ సీరియల్ మీకు బెంగాలీలో డబ్బు, మళ్ళీ కన్నడలో డబ్బింగ్, మళ్ళీ హిందీలో డబ్బింగ్. సో 3 లాంగ్వేజెస్లో డబ్బింగ్. 2 లాంగ్వేజెస్లో సోమేక్, తెలుగులో సోమేక్, తమిళ్లో సోమేక్. ఇట్ వాజ్ అ పాన్ ఇండియా సీరియల్ ఫర్ అస్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఇది డెఫినెట్లీ నా వల్ల కాదు, ఇది ఐఎమ్ జస్ట్ అ వెరీ స్మాల్ కాంట్రిబ్యూషన్ టు ద ఎంటైర్ ప్రాజెక్ట్. హీరోగా లీడ్గా ఓకే, ఒక మెయిన్ క్యారెక్టర్ లాగా ఒక దొరికింది, ఎస్, బట్ వెరీ 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 స్మాల్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ దట్ త్రినేని సీరియల్. ఆయన ద రియల్ సక్సెస్ ఫర్ త్రినేని ఈజ్ అ స్టోరీ. ఒక బ్యూటిఫుల్ మంచి కథ తీసుకొచ్చి జనాల ముందు ప్రజెంట్ చేసి జనాలు దాన్ని అక్సెప్ట్ చేసి ఇంత ప్రేమగా చూస్తున్నారంటే 5 years ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఒక సీరియల్ 5 years రన్ అవ్వడం అంటే ఇట్ ఈస్ నాట్ అ ఈజీ థింగ్. నిజంగా. అండ్ పీపుల్ ఆర్ గివింగ్ సో మచ్ ఆఫ్ లవ్. జనాలు ఇంత ప్రేమిస్తున్నారు, మీకు ఇంత లైక్ ఆస్వాదిస్తున్నారు, మీకు ఇంత లవ్ ఇస్తున్నారు అంటే డెఫినెట్లీ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్టోరీ. అండ్ నేనైనా అషిక్ అయినా త్రినేని ఏం చేస్తున్నారు, డెఫినెట్లీ వీఆర్ వెరీ 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 హ్యాపీ దట్ తెలుగు ఆడియన్స్ హెస్ గివెన్ సో మచ్ ఆఫ్ లవ్ టు అస్. సార్, ఒకవేళ మీరు ఆర్టిస్ట్ అవ్వకపోయి ఉంటే, మీకు ఒక దగ్గర జాబ్ చేయడం కూడా ఇష్టం లేదు, సో ఒకవేళ ఆర్టిస్ట్ అవ్వకపోయి ఉంటే ఏం చేసేవారు మీరు? నాన్న డబ్బుల్ని ఖర్చు పెడతారు, ఇంట్లో ఉంటాను. I know it is so shameless to say this. నాన్న డబ్బుల్ని ఎంజాయ్ చేస్తూ మోస్ట్లీ ఒక పాయింట్ తర్వాత నేను ఏది ఆపర్చునిటీ రాలేదనుకోండి ఇంకేం లేదు. ఎందుకంటే ఇంట్లో వెళ్ళి ఏమైనా బిజినెస్ చేద్దామంటే ఆల్రెడీ ఒక బిజినెస్ ఉంది, నువ్వు మూసుకుని ఆ బిజినెస్ చూసుకుంటాను. లేదంటే నువ్వేం చేయదు బాబు, నాకు నీ మీద నమ్మకం లేదు, నువ్వు మళ్ళీ నీ మీద నమ్మకం పెట్టి ఒక 2-3 crores పెట్టి బిజినెస్ చేసావనుకో, దాన్ని లాస్ చేసావనుకో, మళ్ళీ దానికి పెద్ద పెద్ద లాస్, సో వద్దంటారు. సో నాకు తెలిసినట్టు యాక్టర్ అవ్వలేదంటే డెఫినెట్గా మా నాన్న డబ్బులు ఖర్చు పెడదు. బైక్స్, కార్స్, నేను బేసిక్లీ మై బైక్ అడిక్ట్ అండ్ కార్ ప్యాషనెట్. అవును. సో ఐ కీప్ డ్రైవింగ్ ఆల్ మై కార్స్ అండ్ బైక్స్. ఊరికే ఎంజాయ్ చేస్తూ డబ్బుల్ని ఇంట్లో ఉంటాను అంతే నేను. ఇంకోటి సార్, మీకు మీ లైఫ్లో ఎప్పుడన్నా బాధ అనిపిస్తే పంచుకోవడానికి ఫస్ట్ ఇంట్లో వాళ్ళ, ఫ్రెండ్సా, లేకపోతే సెల్ఫ్గానా? నిజం చెప్పాలంటే లైవ్ అదని చెప్తారు కదా, యూ మెచ్యూర్ విత్ సిచ్యువేషన్స్ అని. నిజం చెప్పాలంటే యాజ్ యూ గ్రో ఓల్డర్ యూ అండర్స్టాండ్ లాట్ ఆఫ్ థింగ్స్. పీపుల్ అరౌండ్ యూ కెనాట్ మేక్ యూ హ్యాపీ, ఓన్లీ యూ కెన్ మేక్ యూర్ సెల్ఫ్ హ్యాపీ. అండ్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ మీకు మీరే ఒక సొల్యూషన్, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సొల్యూషన్ ఫర్ యువర్ సెల్ఫ్ దాన్ ఆస్కింగ్ ఫర్ అదర్స్. అఫ్ కోర్స్ నాకు దేర్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్, ఐ ఆల్వేస్ హ్యావ్ మై ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఎవ్రీథింగ్, బట్ నేను ఫస్ట్ వెళ్ళేదే ఐ ఆస్క్ మై సెల్ఫ్, ఓకే వాట్ బెస్ట్ కెన్ ఐ డూ దిస్. అండ్ నేను ఒక చాలా వాట్ యూ కాల్ దట్ సెన్సిటివ్ పర్సన్. నేను చూడడానికి ఇలా ఉన్నాను అంతే, బట్ నేను చాలా సెన్సిటివ్, చాలా వాట్ యూ కాల్ దట్ ఎమోషనల్. అండ్ అఫ్ కోర్స్ యూ వుడ్ హావ్ నోన్ బికాస్ ఐ నో తేజ ఫ్రమ్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ఆల్సో. హీస్ బీన్ సో స్వీట్. See, everybody, I'm sure తేజకి ఆయనది ఒక స్ట్రగుల్స్ ఉంటుంది. It is not easy to have so much of subscribers, and of course there's a lot of hard work that goes behind your work. చెప్పడం ఈజీ. ఆయన నా కోసం వచ్చి ఇక్కడ జస్ట్ బికాజ్ ఐ స్టే ఇన్ మాదాపూర్, నాకు నిన్న ఒక జీ కుటుంబ అవార్డ్ ఫంక్షన్ ఉంది, అవార్డ్ ఫంక్షన్ ఫినిష్ చేసుకుని లేట్ అయింది. ఆయన నా కోసం హీ ఫౌండ్ అ కెఫే జస్ట్ నియర్ మై హౌస్, సెటప్ చేసి, అండ్ దిస్ అ బ్యూటిఫుల్ లైక్ అ 5-star కెఫే హీ హెస్ జస్ట్ టేకన్ ఫర్ మీ. అండ్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఈయన ఎందుకు తీసుకుంటున్నారంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అండ్ ఫర్ దట్ ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ మ్యాన్, హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. సార్, ఇంకోటి, మీ ఫ్రెండ్స్ మీకు కాలేజ్లో ఉన్నప్పుడు హీరోలా ఉన్నో ట్రై చేయన్నారు కదా, ఇప్పుడు మీరు హీరో అయిపోయారు కదా, సో మీ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా అన్నారా అసలు ఏదో మొత్తం మజాక్ లాంటి నిజంగా హీరో అయిపోయావని? చాలా మంది అంటారు. అంటే నాకు ఫస్ట్ నుంచి చాలా ఒక స్మాల్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్.
ఐ డోంట్ బిలీవ్ ఇన్ హ్యావింగ్ అ బిగ్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్. నాకు ఫస్ట్ నుంచి చాలా నాకు ఒక వెరీ 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 స్మాల్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్. అది చెప్తారు కదా, యాజ్ యూ గ్రో ఓల్డర్ యువర్ ఫ్రెండ్ సర్కిల్ డిక్రీజెస్ ఇన్ సైజ్ బట్ ఇంక్రీజెస్ ఇన్ వాల్యూ అని. అంటే ఇప్పుడు కూడా కాలేజ్ నుంచి ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు. సో కాలేజ్ తర్వాత నాకు బైక్ ఆఫ్ ఫ్రెండ్స్, నాకు వెరీ క్లోజ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఏమన్నారు, ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు. 3-4 ఇన్ఫాక్ట్ ఐ కెన్ కౌంట్ దెమ్ ఇన్ వన్ హ్యాండ్. సో అంత నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంతే ఉన్నారు నాకు. సో మీ లైఫ్లో ప్రతిదీ హ్యాపీనెస్ ఉంది సార్. లైక్ మీ ఫ్యామిలీలో చూసుకుంటే మీరు కింద కాలు పెట్టకుండా ఈజీగా మీరు లైఫ్ లీడ్ చేయొచ్చు. అండ్ సీరియల్స్లో కూడా వచ్చిర్రు, మంచిగా హ్యూజ్ ఫేమ్ వచ్చింది. ఏ ఇండస్ట్రీలో అయినా, అది తెలుగులో కావచ్చు, మన కన్నడలో కావచ్చు, మంచి నోన్ ఫేస్, మీకు మంచి యాక్సెప్ట్ చేస్తారు జనాలు. సో ఇంత మంచి లైఫ్ ఉన్నా మనకి ఏదో ఒక విషయంలో బాధ అనిపిస్తుంది. అట్లా ఏదైనా విషయంలో ఎప్పుడైనా బాధపడ్డారా సార్ మీరు? బాధ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇష్యూస్ వస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా సరే, మీ దగ్గర ఎంత నేమ్ ఉన్నా సరే, ఎంత ఫేమ్ ఉన్నా సరే, లైఫ్లో మీకు బాధ అనేది ఇది ఏమున్నా సరే వస్తుంది. డెఫినెట్గా అందరికి వస్తుంది. బట్ అయినా మనం ఎప్పుడు మన బాధని ఎవరితో చెప్పకూడదు. ఎందుకంటే మన బాధని మనమే అది పర్సనల్గా పెట్టుకొని, ఎందుకంటే అది పర్సనల్ వాట్ యు కాల్ దట్, ఒక ట్రామా లేదంటే ఒక ఫీల్ అవుతుంది, దాన్ని లోపల పెట్టుకొని దాన్ని అక్కడే జస్ట్ సబ్సైడ్ చేయాలి. ఎందుకంటే మనం బయట చెప్తే కూడా అది సింపతి లాగా అవుతుంది. అండ్ నేను అందరికి ఏం చూపిస్తాను, నేను హ్యాపీగా ఉన్నాను, బట్ నాకు కూడా ఇష్యూస్ ఉంటుంది. నాకు కూడా చాలా వాట్ యు కాల్ దట్, నేను చాలా ఎమోషనల్ పర్సన్. సో చాలా హర్ట్ అవుతాను, సెన్సిటివ్ అవుతాను. బట్ అది ఏది ఉన్నా సరే ఐ జస్ట్ సబ్సైడ్ ఇట్ అండ్ కీప్ ఇట్ టు మై సెల్ఫ్. ఇప్పుడు మీ సీరియల్లో సార్ ఇంట్లో వాళ్ళందరూ కూడా, ఫ్యామిలీస్ కూడా కలిసి చూస్తారు. వాళ్ళు ఎన్ని పనులున్నా ఆ టైం కల్లా పనులన్నీ అయిపోగొట్టుకొని వచ్చి కూర్చుంటారు. కొన్నిసార్లు ఎట్లుంటారంటే పవర్ పోయిందనుకోండి, మామూలుగా తిట్టుకోరు. మా ఇంట్లోనే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మీకు. అండ్ ఇంకోటి సార్, ప్రతి ఒక్కరికి లైఫ్ డ్రీమ్ క్యారెక్టర్ ఉంటుంది, ఈ క్యారెక్టర్ నేను చేయాలి. సో మీ లైఫ్ డ్రీమ్ క్యారెక్టర్ ఏదైనా ఉందా? యాక్చువల్లీ ఒక సినిమా నాకు స్ప్లిట్ పర్సనాలిటీ క్యారెక్టర్ చేయాలని చాలా ఇష్టం నాకు. అంటే ఒకే పర్సన్లో చాలా మూవీస్ వచ్చింది అఫ్ కోర్స్ ఆన్ ద సబ్జెక్ట్, బట్ ఐ వాంట్ టు వర్క్ ఆన్ అ సబ్జెక్ట్ వేర్ ద పర్సన్ హ్యాస్ స్ప్లిట్ పర్సనాలిటీ అండ్ హీ నోస్ దట్ హీ హ్యాస్ స్ప్లిట్ పర్సనాలిటీ బట్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. దాని గురించి ఏమి చేయట్లేనా ఒక స్ట్రగుల్ ఉంటుంది అతనికి లోపల. ఆ స్ట్రగల్ని ఒక బ్యూటిఫుల్ కథలో ఇన్సర్ట్ చేసి, ఈ స్ప్లిట్ పర్సనాలిటీ క్యారెక్టర్ ఒక బ్యూటిఫుల్ కథలో ఇన్సర్ట్ చేసి, దాన్ని ఒక మంచి స్టోరీ, మంచి స్క్రీన్ ప్లేతో చూపించాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది. చూద్దాం, మేబీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఏమైనా వెబ్ సిరీస్ అయినా మూవీస్ అయినా రావచ్చు. ఓకే సార్, మీ లైఫ్ గోల్ ఏంటి సార్? డెఫినెట్లీ టు స్టే హ్యాపీ. అంటే చాలా మంది క్వశ్చన్ అడుగుతారు నన్ను, అంటే దే ఆస్క్ మీ లైక్ వెదర్ యూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ నువ్వు మూవీస్ చేయాలా, నెక్స్ట్ పెద్ద సూపర్ స్టార్ అవ్వాలా. అవును, అదని ఆశ నాకు కూడా ఉంది, బట్ ఐఎమ్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ద ప్రజెంట్ స్టేటస్ దట్ ఐఎమ్. ఎందుకంటే యు ఆర్ లివింగ్ అ లైఫ్ దట్ ఈస్ బిలియన్స్ డ్రీమ్ అబౌట్. అంటే ఇప్పుడు నా ఉన్న లైఫ్ని ఎవరైనా సోషల్ మీడియా చూస్తే, లేదంటే బయట చూస్తే, లేదంటే యూట్యూబ్ ఇంటర్వ్యూస్ చూస్తే ఆయనలా ఉండాలి బాబు అనుకుంటారు ఆయన. సో ఫస్ట్ నేను ఈ ఒక లైఫ్ని ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నా కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఒక బ్యూటిఫుల్ సీరియల్ చేస్తున్నాను, సీరియల్ జర్నీ బ్యూటిఫుల్గా ఉంది, రియాలిటీ షోస్ చేశాను, మళ్ళీ యాడ్స్ చేశాను, మళ్ళీ వెబ్ సిరీస్ చేశాను, మూవీస్ చేశాను, ఇదన్నీ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఐ వాంట్ ఎంజాయ్ దిస్. ఫిల్మ్స్ చేయాలా, దానిలో పెద్ద హిట్ అవ్వాలా, నేను కూడా స్టార్ అవ్వాలని నాకు ఆశ ఉంది, బట్ దట్ ఈస్ నాట్ మై ఫైనల్ డెస్టినేషన్. అవ్వితే ఓకే, అవ్వకపోతే కూడా ఓకే. ఐ వాంట్ ఎంజాయ్ ద కరెంట్ సిచ్యువేషన్ దట్ ఐ మీన్. ఐఎమ్ happy the way I am right now, and my life goal is to be happy in whatever state you are. See, regardless of what money you have, you can still be happy. మీ దగ్గర 100 రూపాయలు ఉంటే కూడా హ్యాపీగా ఉండొచ్చు, మీ దగ్గర 100 కోటి ఉన్నా సరే హ్యాపీగా ఉండొచ్చు. యువర్ హ్యాపీనెస్ జస్ట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ మనీ. ఆ మైండ్ సెట్లో ఉండాలి మీరు. నా దగ్గర 100 రూపాయలు ఉంది బాబు, ఇది నా సంపాదించింది, నా 100 రూపాయలు, నేను హ్యాపీగా ఉంటానండి. నా దగ్గర 100 కోట్లు ఉన్నా సరే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తూ మనం కూడా హ్యాపీగా ఉండాలి. బట్ యూ జస్ట్ హ్యావ్ టు లెర్న్ టు బి హ్యాపీ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్. సార్ మీకు బైక్స్, కార్స్ చాలా ఇష్టం కదా. సో ఫస్ట్ బైక్ మీరు ఎప్పుడు కొన్నారు, ఏ బైక్ కొన్నారు? ఐ థింక్ 2003. నేను కొనలేదు, నా డబ్బుల నుంచి నేను కొనలేదు, అన్ని మా నాన్న కొనిచ్చారు నాకు. ఐ థింక్ నా డబ్బుల నుంచి ఆఫ్టర్ ద ఇండస్ట్రీ జర్నీ వచ్చేటప్పుడు, సో ఐ స్టాప్ టేకింగ్ మనీ ఫ్రమ్ ద హౌస్. సో లేదు, అట్లీస్ట్ కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. ఇప్పుడైనా నేను డబ్బులు సంపాదిస్తున్నాను, వద్దు నేనే చేసుకోవాలని. I think after I came to the industry and started working and I started getting good payments and everything, చాలా బైక్స్ కొన్నాను. బట్ నా ఫస్ట్ బైక్ 2003లో కొన్నాను. 3లో సిబిజీ అప్పుడు ఏం కావాలి, జస్ట్ పియూసీ. సో అప్పుడే కొన్నాను నేను.
సిబిజీ కొన్నాను 2003లో. ఆ తర్వాత లాట్ ఆఫ్ బైక్స్ ఐ బాట్. ఒక బైక్ కూడా చూపించడం జరిగింది ఇంటర్వ్యూలో. Yeah. సో అది మీ ఫేవరెట్ బైకా సార్? Yeah, yeah. I recently bought a 2022 latest Hayabusa. I had all generation Hayabusas. So ఇది జనరేషన్ 3 Hayabusa. యాక్చువల్లీ ఇప్పుడు అది కూడా అమ్మేశాను. అది అమ్మేసి ఇప్పుడు బాట్ ZX14R. సో వెళ్తుంటారా సార్ బైక్ రైడ్ కి బయట? అంటే టైం దొరకదు, నిజం చెప్పాలంటే టైం దొరకదు. బికాజ్ యూ సీ ఐఎమ్ హియర్ ఫర్ అబౌట్ 15 days ఇన్ అ మంత్. నాకు నిజం చెప్పాలంటే నేను బెంగళూరుకి వెళ్ళి నా వైఫ్తో పాపతో టైం స్పెండ్ చేయడమే పెద్ద అది ఇదవుతుంది, టాస్క్ అవుతుంది. ఎందుకంటే టైం దొరకదు, అక్కడ కూడా షూట్ చేస్తుంటాను. సో దాంట్లో బైక్స్ని మళ్ళీ రైడ్ చేయాలంటే నిజంగా అది కష్టం అది. బట్ ఎలాగైనా సరే ఐ విల్ ట్రై టు టేక్ అవుట్ ద బైక్. ఇప్పుడు మీరు కొన్నిసార్లు ఫంక్షన్స్ కి పార్టీస్ కి వెళ్తుంటారు కదా సార్. ఇప్పుడు బయట మీకు అభిమానించే ఫ్యాన్స్ ఉంటారు కదా, కామన్ ఫ్యాన్స్. సో వాళ్ళ రిసీవింగ్ ఎట్లుంటుంది మీరు వెళ్ళినప్పుడు? వెరీ నైస్, వెరీ నైస్. సి ఐ ఆల్వేస్ హ్యాడ్ రియలీ మై షేర్ ఆఫ్ గుడ్ టైమ్ విత్ ఆల్ మై ఫ్యాన్స్. అంటే నాకున్న ఆ చిన్న ఫ్యాన్ క్లబ్ అయినా సరే, సి ఫర్ మీ ఈవెన్ వన్ పర్సన్ షోస్ మీ లవ్ అండ్ హీ టెల్స్ మీ అన్న నేను మీ ఫ్యాన్ అని, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే అలాంటి నాకు చాలా మంది వచ్చి చెప్పేటప్పుడు ఐ ఫీల్ సో లక్కీ టు బి బ్లెస్డ్. ఇంతమంది నన్ను ప్రేమిస్తున్నారు, ఇంతమంది నా సీరియల్ చూస్తున్నారు, ఇంతమంది నా యాక్టింగ్ని ఇష్టపడుతున్నారని నాకు ఐ ఫీల్ రియలీ హ్యాపీ. అండ్ as long as I'm able to entertain them, I'm able to give them good entertainment, that's what makes me happy. ఇప్పుడు ఒక మనిషి సార్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే డబ్బు బ్యాక్గ్రౌండ్ ఉండాలా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలా, టాలెంట్ ఉండాలా? అది ఒక పాయింట్లో చూస్తే అన్నీ ఒక ఫైన్ బ్యాలెన్స్లో ఉండాలి. ఇదన్నీ ఒక ఫైన్ బ్యాలెన్స్లో ఉంటే మీ సక్సెస్ రేట్ ఇంకా ఫాస్ట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే నా జర్నీ ఏముంది, నిజం చెప్పాలంటే ద ఇండస్ట్రీ జర్నీ వచ్చేటప్పుడు నేను ఎవరికి, మా నాన్న ఎవరు, ఇలా బ్యాక్గ్రౌండ్ అది కూడా ఎవరికి నేను చెప్పలేదు. నేను సోలోగా వచ్చాను, నేనే కష్టపడి పైకి వచ్చాను, ఎస్పెషలీ ఇన్ ఇండస్ట్రీ జర్నీ. సో అప్పటిదాకా నాకు ఎవరు చెప్పలేదు. అఫ్ కోర్స్ టాలెంట్, హార్డ్ వర్క్ అండ్ డెఫినెట్లీ బిట్ ఆఫ్ లక్, దీస్ 3 things ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఇఫ్ యూ వాంట్ కమ్ అప్ ఇన్ ఇండస్ట్రీ, ఎస్పెషలీ ఇన్ ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో చెప్తారు కదా, ఛాన్స్ దొరకడం ఈజీ కాదు. It is not easy to get a chance, and I feel whoever have given me opportunity, especially my producers, my directors, they've molded me to this part. వాళ్ళందరికి నిజంగా ఎంత థ్యాంక్స్ చెప్పినా వాళ్ళందరికి నేను రుణపడి ఉంటాను. అండ్ ఛానల్స్ ఆల్సో, జీ తెలుగు ఫర్ ఎగ్జాంపుల్, జీ తెలుగు సచ్ అ బిగ్ ఛానల్, వాళ్ళు నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ అండ్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు దెమ్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక హీరో, ఒక విలన్ ఉంటారు సార్. మీ లైఫ్లో విలన్ ఎవరు? యాక్చువల్లీ నా లైఫ్లో నాకు హీరో అయితే మన నాన్ననే. సో విలన్ అయితే ఐ థింక్ ఆల్ దిస్ నెగటివిటీ సమ్ టైమ్స్ ఇన్సైడ్ అస్, అదే మనమే, అదే విలన్ కూడా మనమే అనుకున్నాం. ఎందుకంటే ఒక సిచ్యుయేషన్కి మనం ఎలా రియాక్ట్ అవుతాము, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనలో నెగటివిటీ ఉంటే దాన్ని బట్టి మనం వేరేలా నెగటివ్గా ఆలోచిస్తాం. చెప్పడం ఈజీ, ఇప్పుడు నేను కూడా చెప్పడం ఈజీ, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. ఐఎమ్ షూర్ మీరు కూడా అది ఫేస్ చేసి ఉంటారు. మనము ఆ సిచ్యుయేషన్ అలా రియాక్ట్ అయిపోతాము. అండ్ నెగటివ్గా కమెంట్ చేయడం అయినా, నెగటివ్గా మాట్లాడమైనా, వేరే వాళ్ళ మీద మనం నెగటివ్గా ఈజీగా కమెంట్ చేయొచ్చు. బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు స్టాండ్ ఇన్ దేర్ ప్లేస్ అండ్ థింక్ అబౌట్ ఇట్. మీ లైఫ్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? అఫ్కోర్స్ మన నాన్న, మన అమ్మ. ఓకే. సో ఎందుకంటే ఎస్పెషలీ మై మామ్ విల్ ఆల్వేస్ బి బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే నాన్న అట్లీస్ట్ తిడుతూ ఉంటారు, నాకు ఎప్పుడు తిడుతూ ఉంటారు, నువ్వేం చేయడు లైఫ్లో, ఇలాగే ఉంటావు, నా డబ్బుల్ని ఎంజాయ్ చేస్తూ నువ్వు ఇలాగే ఉంటావు అని ఆయన చాలా తిట్టేవారు నేను. బట్ మమ్మీ చాలా సపోర్ట్ చేసింది. ఎందుకంటే ఎవ్రీ మ్యాన్, సక్సెస్ఫుల్ మ్యాన్, దిస్ అ ఉమెన్ బిహైండ్. ఫర్ మీ అయితే మై మామ్ అండ్ మై వైఫ్ ఆల్సో నౌ, దే బోత్ ఆర్ వెరీ సపోర్టివ్. మమ్మీ అయితే నిజంగా, నేను చాలాసారి ఈ ఆడిషన్కి వెళ్ళి వచ్చేటప్పుడు నాకు సెలెక్ట్ చేయలేదు కదా, రిజెక్ట్ చేస్తారు కదా, ఏడుస్తా కూర్చుంటాను ఇంట్లో. ఏంటి, ఎందుకంటే చాలా సెన్సిటివ్ నేను, చాలా సెన్సిటివ్ నేను. ఏంటమ్మా ఇలా అవుతుంది, ఏంటి నాకు ఆపర్చునిటీ కూడా దొరకదా అని చెప్తే, మన మమ్మీ ఇది ఒక స్ట్రగ్లింగ్ ఫేజు, దీన్ని కూడా ఎంజాయ్ చేసుకుని వెళ్ళు, ఓకే దానికి ఎందుకు బాగా ఫీల్ అవుతావు, ఎంజాయ్ చేయి, ఒక పాయింట్ తర్వాత డిప్రెస్ అవ్వద్దు, వెయిట్ చేయి, ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యూ విత్ టైమ్ అని తను నాకు చాలా సరి చెప్పింది. అండ్ ఇంట్లో మీరు బయట 100 ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఫైట్ చేస్తారు, ఆయన ఇంట్లో మీకు సపోర్ట్ ఉంటే బయట 100 ప్రాబ్లమ్స్ ఈజీగా ఫేస్ చేస్తారు. నాకు దాన్ని మన మమ్మీ చాలా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నా వైఫ్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. సార్ లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్. లవ్ కమ్ అరేంజ్. సో ఎలా స్టార్ట్ అయింది మీ లవ్ స్టోరీ? ఇట్స్ కామన్ ఫ్రెండ్స్తో ఇంట్రొడ్యూస్ అయ్యాము. ఓకే. సో ఆ తర్వాత ఇట్ వాజ్ అ సిరీస్ ఆఫ్ ఇయర్స్ డేటింగ్ హర్. సో లాక్డౌన్లో పెళ్ళి అయింది. అండ్ ఐ థింక్ పెళ్ళి అనేది, ఐఎమ్ టెలింగ్ యూ,
ఇఫ్ యూ మ్యారీ ద రైట్ పర్సన్ యువర్ మ్యారేజ్ ఈస్ గోన్ బి బ్యూటిఫుల్. దట్ ఈస్ వాట్ ఐమ్ గోన్ టెల్ యూ. ఎవ్రీబడి పెళ్ళి అంటే చాలా ఇట్స్ నాట్ గోన్ బి ఎ స్మూత్ సేల్. యూ విల్ టాక్ లాట్ ఆఫ్ కాంప్రమైజెస్, సాక్రిఫైజెస్, లాట్ ఆఫ్ ఇష్యూస్, బట్ విత్ ద రైట్ పర్సన్ యూ విల్ బి ఏబుల్ టు ఫేస్ ఆల్ దిస్ ఇన్ అ వెరీ హ్యాపీ వే. ఓకే. ఎప్పుడన్నా గొడవ పడ్డారు సార్ మీరు మేడం ఎప్పుడన్నా అరే గొడవ అవుతూనే ఉంటుంది. లవ్ లో ఉన్నప్పుడు? ఎవరో ఉన్నప్పుడు అవుతుంది. ఎన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉంటుండే మీరు గొడవ అయినప్పుడు? అలా ఏం కాదు, మాక్సిమం వన్ డే కూడా కాదు. అంతే. తను చాలా సాఫ్ట్ స్పోకన్, సో చాలా ఫాస్ట్ గా సెట్ చేసుకుంటాను. ఏ విషయంలో ఎక్కువ గొడవ అవుతుంది సార్ మీకు? టైము, మెయిన్ టైంకి. ఎందుకంటే వర్క్ వేస్తా ఇంత బిజీ, ప్లస్ నాకు వాట్ యు కాల్ దట్, ఈ అబ్బాయిలతో తిరగడం, లేకపోతే బాయ్స్తో బైక్స్తో కార్స్తో తిరగడం ఇదే ఎక్కువ కదా. నీకు వాళ్ళే ముఖ్యం, నాకు కాదు, నేను కాదు. సో ఈ విషయానికి చాలా గొడవ అవుతుంది. మేడం వస్తుంటారా షూటింగ్ స్పాట్ కాడికి? వచ్చింది. షీ లైక్స్ టు వాట్ యు కాల్ దట్, ఒక ప్రొఫెషనల్ ఫ్రంట్లో తను ఎలా అంటే షీ డజంట్ వాంట్ గెట్ ఇన్వాల్వ్డ్. ఓకే, నీ వర్క్ అది, నీ స్పేస్ అది, నేను దాంట్లో ఎంటర్ అవ్వనని తనకు ఒక ఫీలింగ్. సో యూజువల్లీ షీ డజంట్ కమ్. సో మీ సీరియల్ మీరు చూస్తుంటారా సార్ ఎప్పుడన్నా? చూస్తాను, డెఫినెట్లీ చూస్తాను. ఎందుకు చూస్తానంటే ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే యాక్టింగ్ వైజ్ నెక్స్ట్ ఎలా బెటర్ చేసుకోవాలా, ఇంప్రూవైజ్ ఎలా చేసుకోవాలా చూస్తాను, డెఫినెట్గా చూస్తాను. ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్ తెలుగు ఇండస్ట్రీలో? వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ సార్. ఓ. మన కన్నడ ఇండస్ట్రీలో? దర్శన్ సార్. ఓకే. ఎప్పుడన్నా అల్లు అర్జున్ సార్ కలిసారా సార్? ఒకసారి చూశాను ఆయన్ని. ఆ లక్ నాకు ఉంది. సో ఆయన ఒకసారి కలవడం అంటే చాలా ఇష్టం నాకు. చూద్దాం, ఇక్కడ రాసి పెట్టుంటే. సార్ ఇప్పుడు షూటింగ్ మొత్తం హైదరాబాద్లోనే అవుతుంది కదా మీ సీరియల్ది. సో బెంగళూరు టు హైదరాబాద్ అప్ అండ్ డౌన్ జర్నీ, అసలు టైమింగ్ ఉంటుంది అసల్ మీకు? అంటే ఫస్ట్ అలాగే అనిపిస్తుంది, ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఫ్లైట్స్ నేను చెప్తాను కదా, మంత్లీ 4 times ఫ్లై చేస్తాను. కమింగ్ గోయింగ్. ఓకే. సో 4 times ఫ్లైట్. సో మీ డాడీకి ఏమని చెప్పాలంటే ఏం చెప్తారు సార్? నాన్న, ఫైనలీ నేను కొంచెం చిన్నగా ఏమైనా సాధించాను. ఆయన మీలాగా ఏమీ ఎంత పెద్దగా ఏమి చేయట్లేదు, కొంచెం చిన్నగా కొంచెం సాధించాను. ఐఎమ్ షూర్ ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వాజ్ ఏబుల్ టు డూ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బిలీవింగ్ ఇన్ మీ, అట్లీస్ట్ ఫర్ సమ్ ఎక్స్టెంట్. ఓకే. మమ్మీ గారికి చెప్పాలంటే? యూ హ్యావ్ బీన్ ఆల్వేస్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అమ్మా. ఐ థింక్ నువ్వు లేదంటే నేను నిజంగా ఏమీ లేదు. ఇప్పుడు కూడా మీరు నాకు ఇచ్చిన ఆ లవ్, ఆ సపోర్ట్, దానివల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను. అండ్ అఫ్ కోర్స్ నాకు ఆపర్చునిటీ ఉంటే నా ఆయస్సు కూడా వాట్ యు కాల్ దట్ ఏజ్, ఏంటది, ఆయుష్ అది కూడా మీకే, నా ఆయుష్ కూడా మీకే రావాలని కోరుకుంటాను. ఫైనల్లీ మేడం గారికి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో పేషెంట్ అండ్ సో నైస్ అండ్ సో వాట్ యు కాల్ దట్ సాఫ్ట్ టువర్డ్స్ మై లైఫ్ స్టైల్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ బీయింగ్ మై వైఫ్ అండ్ యూ హీన్ అ బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ మీ, ఎస్పెషలీ ఆఫ్టర్ నాకు పాప పుట్టింది రీసెంట్గా. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ, నన్ను బ్యాలెన్స్ చేస్తూ, లైఫ్తో బ్యాలెన్స్ చేస్తూ యూర్ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ సార్. సో మీ ఫేవరెట్ కలర్? yellow black. ఫేవరెట్ ఫుడ్? చికెన్. మీరు బైక్ నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు కింద పడ్డారు? యాక్చువల్లీ పడలేదు నేను. యాక్చువల్లీ పడలేదు నేను. అదేమో తెలీదు, నేను యాక్చువల్లీ పడలేదు నేను. ఓకే. మీరు ఎప్పుడైనా ఏదైనా విషయంలో భయపడ్డారా? మా నాన్న గురించి. దొరికిపోతానని. మా నాన్నకు దొరకపోతే ఎలా కొడతారు నాకు. కొట్టారా సార్? అయ్యో, నేను తినే దెబ్బలు ఎవరు తినలేదు, అలా కొట్టారు మా నాన్న. ఇక ఒక్కొక్కసారి ఆయన ఇచ్చే దెబ్బకి ఆల్మోస్ట్ 3-4 days మార్క్స్ అలాగే ఉంటుంది. అయ్యో, ఏ విషయంలో కొట్టేవారు ఎక్కువ? మన నాన్నకి ఏంటంటే చాలా ఆయన ఒక పద్ధతి, చాలా స్ట్రిక్ట్ ఆయన. నేను చూస్తే లూజు, ఏమీ మాట విన్నాడు. ఆయన కోపం అంటే నార్మల్ కోపం కాదు. చాలామంది నాకు ఒక్కసారి రియాక్ట్ అవుతాయి, భయ్యా మీకు కోపం వచ్చింది, మరి వాళ్ళందరికీ అంటూ ఉంటారు, మీరు మన నాన్న కోపం చూడాలా, నాది ఏమీ లేదు. ఆయనకు ఉన్న కోపంలో నాకు 5% కూడా లేదు. ఓకే. సో మీ ఫస్ట్ క్రష్? కాలేజ్లో మేడం గారికి తెలుసా లేదా? తెలుసు. నేను ఒక ఓపెన్ బుక్ లాగా, అంత ఏమి దాచుకోవడానికి. ఫస్ట్ క్రష్ అంటే క్లాస్మేటా సార్? క్లాస్మేటే. ఓకే. అంటే ప్రపోజ్ చేశారా వన్ సైడ్? లేదు, ప్రపోజ్ ఏం లేదు. ఈ ఫ్రెండ్స్ ఉంటారు కదా, చెత్త ఈడియట్స్ తోడుగా ఉంటారు కదా, వాళ్ళే బిగ్గెస్ట్ ఈడియట్స్. ఆమె వచ్చినప్పుడు ఏమో ఒకసారి చెప్పిన బాగుంది కదా చూడడానికి అని, వచ్చినప్పుడు చూడరా వచ్చారు చూడు, మేము ఫిగర్ వచ్చారు చూడు, రే ఇంకా ఫిగర్ అవ్వట్లేదురా, నా ఫిగర్ కాదురా అది లేదు. వాళ్ళు పంప్ చేసి లాస్ట్ వరకు తనకి ఏం చెప్పలేదు, తను అలాగే వెళ్ళిపోయింది. మీరు మొబైల్లో యూజ్ చేసే ఎక్కువ యాప్? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ వాడతాను. యూట్యూబ్, మళ్ళీ వాట్సాప్ వాడతాను, ఇన్స్టాగ్రామ్ వాడతాను. ఓకే. సో ఖాళీ టైంలో ఏం చేస్తారు సార్? బైక్స్, కార్స్. అసలు టైం ఉంటుందా మీకు? అదే చెప్పా వచ్చాను నేను. ఇప్పుడు ఖాళీ టైం ఎక్కడ వస్తుంది అక్కడ వచ్చే టైంలో. సో మీ ఫేవరెట్ ప్లేస్ సార్?
ఫేవరెట్ ప్లేస్ ఇప్పుడు దాకా నేను చూసే ప్లేసెస్లో ఐ థింక్ దుబాయ్. ఒకవేళ మీ లైఫ్లో థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? మమ్మీకి, అమ్మకి. సారీ చెప్పాలంటే? అమ్మకి. రెండు. ఎందుకంటే షీఈ్ ఐ మీన్ కొన్నిసార్లు మనం రియాక్ట్ అయిపోతాము చిన్న చిన్న విషయాలు. మనం మర్చిపోతాం వాళ్ళకు కూడా ఏజ్ అయిపోతుందని. సో ఒకసారి అని అటు ఇటు కొంచెం గట్టిగా మాట్లాడతాం, అది కూడా రాంగే. కోర్స్ నేను కూడా నేర్చుకుంటున్నాను, నేను కూడా ఎవ్రీడే ఐమ్ ట్రైంగ్ టు బి ఎ బెటర్ పర్సన్ దెన్ వాట్ ఐ వాస్. ఇంకోటి సార్, ఇప్పుడు జనరల్గా మన ఇండస్ట్రీ వాళ్ళు ఏ చిన్నది చేసినా సోషల్ మీడియాలో ఎంత పెద్దగా రాసి ఎన్నది లేదు అంతే వేస్తారు కదా. సో మీరు ఎప్పుడైనా భయపడ్డారా నా మీద ఎప్పుడు ఏమొస్తుందో అని? తెలిసి అలాంటిది ఒకసారి వచ్చింది పోయింది. బట్ ఏంటో తెలుసా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఏమవుతుంది, పీపుల్ కమ్ టు అ కంక్లూజన్ వెరీ ఫాస్ట్. అంటే వాళ్ళు ఆ విషయాన్ని ఏమైంది కరెక్ట్గా వాళ్ళు తెలియకుండా మాట్లాడతారు. ఇట్స్ ఓకే. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఎవరైనా నెగిటివ్ కమెంట్ పాస్ చేస్తే ఫస్ట్ ఒక టైంలో హే ఎందుకు ఇలా పెట్టారని ఆలోచిస్తున్నా, తర్వాత ఆలోచించాను దట్స్ హౌ దే థింక్. ఇట్స్ ఓకే. మీరు మిమ్మల్ని చాలామంది ప్రేమిస్తున్నారు, వాళ్ళ గురించి మీరు ఆలోచించాలా. నాకు అంతమంది కమెంట్స్ పెడతారు, ఒక 100 కమెంట్స్ మీ గురించి బ్యూటిఫుల్గా వచ్చి ఏదో ఒక నెగిటివ్ కమెంట్ వస్తే మీరు ఆయన గురించి పట్టించుకుంటారా లేదంటే వేరే వాళ్ళ గురించి పట్టించుకుంటారా? నేను జనరల్గా వేరే వాళ్ళ గురించి పట్టించుకుంటున్నా, ఎందుకంటే ఐఎమ్ ఎంటర్టైనింగ్ ఆల్ దీస్ పీపుల్ and they're happy for me. If one person is not happy with me, it's okay. That is his mentality, that is his choice. అందరూ నన్ను ఇష్టపడాలంటే ఏమి రూల్స్ లేదు కదా. బట్ నాకు ఇష్టం అది, ఎందుకు నన్ను అందరూ ఇష్టపడారని నాకు ఒకసారి ఆలోచిస్తాను. బికాస్ ఐఎమ్ జనరలీ హూ డజంట్ విష్ బ్యాడ్ టు ఎనీబడి. ఐ డోంట్, ఎవరికి మంచి చేయలేకపోయినా పర్లేదు, నేను ఎవరికి చెడ చేయను. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ థింగ్ అండ్ ఐ బీన్ ఆల్వేస్ బీయింగ్ దట్ పర్సన్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీకు ఫంక్షన్ పెట్టుకొని కూడా వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ ప్లెజర్ టు గివ్ ఇంటర్వ్యూ టు యూ తేజ. ఎందుకంటే ఐ థింక్ ద లాస్ట్ టైం వీ మెట్ వాజ్ అబౌట్ 1.5 years బ్యాక్. ఎస్ సార్. సో ఆ తర్వాత కూడా ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యువర్ గ్రోత్. ఇంత యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు మీకు. ఐఎమ్ షూర్ యూ ఆర్ గివింగ్ అన్ అమేజింగ్ కంటెంట్ అండ్ మీరే ఇంత బాగున్నారు. ఐ థింక్ యూ షుడ్ ఆల్సో ట్రై టు గెటింగ్ ఇన్ టు యాక్టింగ్. నిజంగా ఈజ్ వెరీ గుడ్ లుకింగ్. ఆయన హెయిర్ చూస్తే నాకే ఒకసారి ఇచ్చాను, నేను కూడా అదే హెయిర్ వదిలేయాలని అనిపిస్తుంది, బట్ పర్మిషన్ లేదు. You are a very good looking guy and moreover you are a wonderful human being. I wish you all the best in all your endeavors. And nijam cheppalante he is so sweet. నాకు ఇట్ ఈస్ రాంగ్ ఆన్ మై పార్ట్, ఎందుకంటే చాలాసారి నేను ఆ షెడ్యూల్స్లో ఆ టైం మ్యాచ్ చేయడమే కుదరదు. బట్ ఆయన హీ మ్యాచ్డ్ ఇట్ సో వెల్ జస్ట్ ఫర్ మీ అండ్ ఫర్ దట్ థ్యాంక్ యూ తేజ. థ్యాంక్ యూ సార్. మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ మీ ప్రతి మూవీ ప్రమోషన్ కూడా మేము చేయాలి. ఏ స్పెషల్ ఎకేషన్ ఉన్నా మమ్మల్ని మర్చిపోద్దు, ఇలాగే గుర్తు చేస్తుండాలని చెప్పేసి హార్ట్ఫుల్గా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాను సార్. అండ్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ ఫర్ తేజాస్ యూట్యూబ్ ఛానల్, మీరందరూ నా ఇంటర్వ్యూ చూడాలని యూ యాక్చువల్లీ మెసేజ్ తేజ. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఫ్రమ్ ఆల్ మై హార్ట్ ఐ వాంట్ టు సే అ బిగ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో మీ కోరిక మీదకి సార్ని తీసుకొచ్చి అయితే ఇంటర్వ్యూ చేసిన అండ్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంత లవ్ చేస్తున్నారు సార్కి, ఇంకా ఇలాగే లవ్ ఇవ్వాలి మన సైడ్ నుంచి అని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. ఇంకో ఇంటర్వ్యూతో మేము ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.